మరణాత ప్రైజ్ లార్డ్ ఎవ్రీవన్. ఇన్స్టాగ్రామ్లో నా రీల్ చూసి ఇక్కడి వరకు వచ్చినందుకు మీ అందరికీ వందనాలు. మీ యొక్క ఆదరణను చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని సంవత్సరాల నా రీసెర్చ్ మీ అందరికీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. నా దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ అయితే ఉంది, చాలా ప్రూఫ్స్ ఉన్నాయి, ఆర్కియాలజిస్ట్ ఫైండింగ్స్ ఉన్నాయి. అవన్నీ మీతో షేర్ చేయాలని ఆశపడుతున్నాను. ఇన్స్టాగ్రామ్లో నా రీల్స్ చూసి అనేక మంది బలపడుతున్నారని నాకు అనేక మంది మెసేజెస్ చేస్తున్నారు, కామెంట్స్ చేస్తున్నారు. అయితే రెడ్ హైఫర్ వీడియో సంబంధించిన రీల్లో టైం ల్యాప్స్ వల్ల సరిగ్గా ఇన్ఫర్మేషన్ అర్థం కాలేదు. యూట్యూబ్ వీడియో చేయమని, సో తద్వారా అందరికీ అర్థమవుతుందని సజెస్ట్ చేశారు. సో ఈ రెడ్ హైఫర్ ఒక్క ప్రాఫెసీయే కాదు, రెడ్ హైఫర్ ప్రూఫే కాదు, రెడ్ హైఫర్ తో పాటు సైంటిస్ట్ ఇంకా కనుగొన్నారు. సో డీటెయిల్ గా ప్రతి ఒక్క విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్ గా ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఎండ్ వరకు స్కిప్ చేయకుండా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, బోర్ కొట్టదు. ఎండ్ వరకు చూసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. ఎందుకంటే అంత్య దినాల్లో ఈ ప్రూఫ్స్ గురించి, ఫైండింగ్స్ గురించి, ఆర్కియాలజిస్ట్ కనిపెట్టిన దాని గురించి, బైబిల్ గురించి తెలుసుకోవడం, రాకడ జరుగుతున్నప్పుడు ఏం విషయాలు జరుగుతాయి, రాకడ అయిపోయిన తర్వాత ఏం విషయాలు జరుగుతాయి, ఇవన్నీ ప్రతి ఒక్క క్రిస్టియన్ కి అవసరం. అనేక విషయాల్ని అందరికీ షేర్ చేయమని ఈ వీడియో ద్వారా కోరుతున్నాను. ఈ వీడియోలో రెడ్ హైఫర్ ఎందుకు, థర్డ్ టెంపుల్ గురించి, థర్డ్ టెంపుల్ కి లింక్ అయి ఉన్న దహన బలుల గురించి, దహన బలుల్లో వాడే రెడ్ హైఫర్ కానీ, యూజ్ చేసే మెటీరియల్స్ కానీ, దహన బలులు చేసే ప్లేస్ని సైంటిస్ట్ కనుక్కోవడం కానీ, దహన బలులకి వాడే జలముని కనుక్కోవడం కానీ, ఇవన్నీ వీడియోలో మీరు చూస్తారు. తప్పకుండా స్కిప్ చేయకుండా చూడండి. సో కంప్లీట్ వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోలో చాలా మిస్టరీస్ ఉంటాయి, స్కిప్ చేయకుండా ప్రతి పార్ట్ కూడా చూడండి. సో దానియేలు ఫస్ట్ మనం చూస్తే, దానియేలు 9వ అధ్యాయం 27వ వచనం చూస్తే, అతడు అంటే ఇక్కడ యాంటీక్రైస్ట్ అనమాట. అతడు ఒక వారం వరకు అనేకులకు నిబంధన స్థిరపరచును, అర్ధవారం వరకు బలిని నైవేద్యంను నిలిపివేయను, హేయమైనది నుంచి వరకు నాశనం చేయవాడు వచ్చును, నాశనము చేయవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించు వరకు ఇలాగ జరుగును. సో ఇక్కడ బలిని నైవేద్యమును నిలిపివేయను అని. సో ఇక్కడ బలి ఏంటి, అది కూడా ఎక్కడ నిలిపివేయనంటే దేవుని దేవాలయంలో, థర్డ్ టెంపుల్లో. సో మనందరికీ తెలుసు, థర్డ్ టెంపుల్ కట్టిన వెంటనే దేవుడు వస్తారు అనేసి, జీసస్ వస్తారు అనేసి, మనందరికీ రాకడ జరుగును అనేసి తెలుసు. మరి ఇప్పుడు దేవాలయం ఉందా అంటే ఇంకా కట్టబడలేదు. సో ఫస్ట్ మనం దేవాలయం గురించి తెలుసుకోవాలి. ఫస్ట్ దేవాలయము కట్టబడింది సొలొమోన్ రాజుగారి ద్వారా. సో ఎందుకంటే దేవుడు మనుషులతో సహవాసం ఉండడానికి దేవుడు ఒక దేవాలయం కోరుకున్నారు కాబట్టి సొలొమోన్ ద్వారా కట్టించారు. అది కూడా బంగారు దేవాలయం. సో ఇది ఎప్పుడు కట్టారంటే 957 BCలో సొలొమోన్ దేవాలయం అయితే ఫస్ట్ టెంపుల్ కట్టడం జరిగింది. 586 BCలో నెబుకద్నెజరు పాలన వచ్చిన తర్వాత సో కంప్లీట్గా డిస్ట్రాయ్ చేయడం అయితే జరిగింది. సో డిస్ట్రాయ్ చేసి బంగారం అంతా కొల్లగొట్టి దోచుకోవడం అయితే జరిగింది. తర్వాత 20 BCలో సెకండ్ టెంపుల్ కట్టడం అయితే జరిగింది. దేవాలయంలో ఏం చేస్తారంటే మనుషుల పాపాల కొరకు బలిని ఇస్తారు. సో జ్యూస్ ఎప్పటికప్పుడు అపవిత్రత నుండి తాను వాళ్ళని శుద్ధి చేసుకోవాలి కాబట్టి రెడ్ హైఫర్ యాషెస్ వాటర్లో కలిపి వాళ్ళ మీద జల్లించుకుంటే ఆ అపవిత్రత అంతా పోతుంది. కాబట్టి వాళ్ళకి రెడ్ హైఫర్ అలాగే బలులు చాలా ముఖ్యంగా, చాలా అవసరం. సో ఇది ఎలాగ ప్రాసెస్ అనేది ఇంకా మనం వీడియోలో తెలుసుకుందాము. సో 20 BCలో సెకండ్ టెంపుల్ కట్టడం జరిగితే 70 ADలో రోమన్స్ వచ్చి డిస్ట్రాయ్ చేశారు. సో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా టెంపుల్ అయితే లేదు. సో రాకడ జరగాలి, రాకడికి త్వరగా మనం చేరుకోవాలంటే ఈ థర్డ్ టెంపుల్ అలాగే రెడ్ హైఫర్, దహన బలులు అర్పించడానికి కావాల్సిన సామాగ్రి, విషయాలన్నీ చాలా అవసరం అన్నమాట. థర్డ్ టెంపుల్ కట్టడం సాధ్యమవుతుందా అని అంటే, ఎందుకు కట్టట్లేదు అని అంటే, థర్డ్ టెంపుల్ ప్లేస్లో ఎక్కడైతే, అది ఏ ప్లేస్ అనుకున్నారు, దేవుడు ఇసాకుని బలిగా అర్పించమని ఎవరిని అడుగుతారో, అబ్రహాం గారిని అడిగినప్పుడు మొరియా పర్వతం మీద బలి ఇవ్వబోతుండగా దేవుడు ఏం చేశాడు, మీ తన కుమారుని బలి ఇవ్వమని అడిగినప్పుడు తీసుకెళ్లి ఎక్కడైతే ఏ స్థానంలో అయితే బలి ఇవ్వబోతుంటే ఆపుతున్నారో ఆ ప్లేస్ లో పొట్టేల్ని బలి ఇచ్చారో అదే ప్లేస్ లో సొలొమోన్ అయితే టెంపుల్ కట్టడం జరిగింది. సో అదే ప్లేస్ లో ఇప్పుడు ఒక మాస్క్ ఉంది. ఏంటి అని అంటే
తర్వాత ఎప్పుడైతే ఈ సెకండ్ టెంపుల్ కూడా డిస్ట్రాయ్ చేశారో ముస్లిమ్స్ వచ్చి పరిపాలించడం స్టార్ట్ చేసిన తర్వాత అక్కడ ఒక మాస్క్ కట్టుకున్నారు. ఇక్కడే ఎందుకు కట్టుకున్నారంటే అబ్రహాం సంతానం కూడా ముస్లిమ్స్ కదా, సో వాళ్ళు కూడా మన సోదరులే, ఎందుకంటే వాళ్ళు కూడా మన తండ్రిని పూజిస్తారు. అల్లా అంటే ఎవరో కాదు, యెహోవా. సో వీళ్ళు సన్ ఆఫ్ గాడ్ అని జీసస్ని నమ్మరు, మెసెంజర్ అని మాత్రమే నమ్ముతారు. లాస్ట్ మెసెంజర్ జీసస్ తర్వాత వచ్చిన మెసెంజర్ మహమ్మద్ గారి మాటలు ఏంటి, మహమ్మద్ గారు రాసిన ఖురాన్ని వాళ్ళు నిజమని నమ్ముతారు. అదే దేవుడి నుంచి వచ్చిన లాస్ట్ వాక్కు అని వాళ్ళు నమ్ముతారు అనమాట. ఖురాన్ ప్రకారము జీసస్ ఒక మెసెంజర్ ఆఫ్ అల్లా అని, ఒక ప్రవక్త అని మాత్రమే ఉంటుంది. సో వాళ్ళు జీసస్ ఈజ్ అ మెసెంజర్ అని నమ్ముతారు అనమాట. ఇప్పుడు థర్డ్ టెంపుల్ కట్టడం అంతా సాధ్యం కాదు, ఎందుకంటే సొలొమోన్ కట్టినప్పుడు కూడా మనం చూస్తాము ఎక్కడి నుంచి పర్మిషన్ తీసుకున్నారంటే సౌదీ రాజుల దగ్గర పర్మిషన్ తీసుకొని వాళ్ళ దగ్గర సామాగ్రి, ఇండియా నుంచి కూడా కొంచెం సామాగ్రి తీసుకొని ఈ దేవాలయం కట్టారనేసి చరిత్ర చెప్తుంది అనమాట. ఇప్పుడు కూడా టెంపుల్ కట్టాలంటే ఆ మాస్క్ తీసేయాలి. అందుకే ఈ వార్స్ జరగడం గానీ, ఎప్పటికప్పుడు యుద్ధాలు జరగడం గానీ, ఆ పలస్తీన్కి ఈ జూస్ కి, అక్కడ ఉన్న జూస్ కి యుద్ధం అనేది జరుగుతూ ఉంటది. ఎప్పుడు గొడవలు అల్లర్లు జరుగుతూ ఉంటాయి, ఎందుకంటే ఆ ప్లేస్ లో తీసి జ్యూస్ కట్టుకోవడం అవ్వదు, అలాగే ఆ మాస్క్ వాళ్ళు ఇవ్వడం కూడా జరగదు. మరి ఇది సాధ్యం అవుతుందా? థర్డ్ టెంపుల్ కడితేనే కదా దేవుడు వస్తారని అంటే థర్డ్ టెంపుల్ అంతా వాళ్ళకి అవసరం లేదు. థర్డ్ టెంపుల్ పక్కన ఒక అలస్కా మాస్క్ ఉంది, అది కూడా ఆ ప్రాంతం అంతా ఈ ముస్లిమ్స్ ఆధ్వర్యంలో ఉంది. సో ఇప్పుడు ఎలాగో వార్ జరుగుతుంది కాబట్టి తాడో పేడో ఏదో ఒకటి తేలిపోయి వాళ్ళు ఖచ్చితంగా మెస్సయ్య రాక కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు. ఇప్పటికన్నా చాలా పెద్ద యుద్ధం అయితే జరుగుతుంది కంపల్సరీగా. థర్డ్ టెంపుల్ అంతా అవసరమా అంటే థర్డ్ టెంపుల్ కట్టాలంటే పెద్ద స్థలం ఏం అవసరం లేదు, అక్కడ చిన్న స్థలం ఉంటే సరిపోతుంది. థర్డ్ టెంపుల్ పక్కనే ఖాళీ స్థలం ఉంది, అదైనా సరిపోతుంది. సో ఎప్పుడు కడతారు ఏంటి, ఎందుకు కట్టట్లేదు అంటే ఖచ్చితంగా లీగల్ పర్మిషన్ అయితే ఉండాలన్నమాట. సో ఇప్పుడు థర్డ్ టెంపుల్ గురించి అయితే తెలిసేసుకున్నాం. తర్వాత మనకి తెలియాల్సిన అతి ముఖ్యమైనది రెడ్ హైఫర్ గురించి. 2000 సంవత్సరాల తర్వాత ఈ రెడ్ హైఫర్ ఇప్పటికిప్పుడు ఎందుకు జన్మించింది, ఇప్పుడే ఎందుకు జన్మించాలనేది మనం తెలుసుకుందాం. రెడ్ హైఫర్ స్థానంలో యేసు ప్రభు వారు జన్మించారు కాబట్టి రెడ్ హైఫర్ పుట్టడం మానేసింది. సో ఎప్పుడైతే మనకి రాకడకి దగ్గరలో ఉన్నామో సడన్ గా ఇప్పుడు రెడ్ హైఫర్ అనేది పుట్టుకొచ్చింది అనమాట. సో లాస్ట్ ఇయర్ 1 year బ్యాకే సీక్రెట్ గా వీటిని దాచి ఒక చోట పెంచి తీసుకొచ్చారు. ఇప్పుడు రెడ్ హైఫర్ అంటే ఏంటో చూద్దాం. రెడ్ హైఫర్ అంటే ఎర్రని పెయ్య అని అర్థం, అంటే ఎర్రని ఆవు, అది కూడా ఫీమేల్ అనమాట, ఆడదై ఉండాలి. సో ఇశ్రాయేలీలు అది కూడా కరెక్ట్గా 2 సంవత్సరాలు దాటితేనే, 2 సంవత్సరాలు ఖచ్చితంగా దాటితేనే అది దాన బలికి అర్హురాలన్నమాట ఈ రెడ్ హైఫర్. ఈ ఎర్రని పేయ ఫీమేల్ ఏదైతే ఉందో ఏ మేల్ రెడ్ హైఫర్ తో కలవనిది, ప్రత్యేకింపబడింది, మచ్చలేనిది, మాయలేనిది, డిఫెక్ట్లెస్ రెడ్ హైఫర్ ని వీళ్ళు ప్రత్యేకంగా దాన్ని పెంచి ఈ దహన బలులకి యూజ్ చేస్తారనమాట. యేసు ప్రభు వారు ఎలాగైతే సిలువ వేయబడ్డారో అదే విధంగా ఈ రెడ్ హైఫర్ అనేది బలి ఇచ్చేవారు. ఇదొక మిస్టరీ అనమాట, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, తప్పకుండా చూడండి. ఈ ఎర్రని పెయ్యను ఎలాగా బలి ఇచ్చేవారు సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో ఉంటదన్నమాట. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా ఇశ్రాయేలు కలంకం లేనిదియు మచ్చలేనిదియు ఎప్పుడును కాడి మోయనిదినైనా ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలని వారితో చెప్పాను. సో వాళ్ళతో చెప్పి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే దేవుడిస్తారు. మీరు యాజకుడైన ఎలియాజరును దానిని అప్పగింపవలను, ఒకటి పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి అతని ఎదుటను దాన్ని వధింపవలను. సో ఒకడు పవిత్రమైన ఒకడు వెళ్ళి ఈ రెడ్ హైఫన్ అనేది బలి ఇస్తారనమాట. బలి ఇచ్చిన రక్తాన్ని తీసుకొస్తారు. ఎక్కడికి తీసుకొస్తారు? ఒకడు పాలెం వెలుపలికి దాన్ని తోలుకొని పోయి యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనేది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారము ఎదుట ఆ రక్తంలో కొంచెము 7 మారులు ప్రోక్షింపవలను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను కదా, నేను స్క్రీన్ మీద చూపిస్తాను మీకు. ఆ ప్రత్యక్షపు గుడారంలో 7 సార్లు ప్రోక్షిస్తారంట. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలను. ఎప్పుడైతే ప్రోక్షింపబడిందో ఈ ప్రాసెస్ అంతా జరగాలి, సేమ్ ఎలా ఒకదాని తర్వాత ఒకటి జరుగుతూ ఉండాలన్నమాట. సో ఎప్పుడైతే ప్రోక్షింపబడిందో ఎట్ ద సేమ్ టైం ఇంకొకడు ఎవరు
అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను అంటే వేరే అతని ఎప్పుడైతే ఈ రక్తాన్ని తీసుకున్నాడో ఆ వ్యక్తి అపవిత్రమైపోయాడు. సో తర్వాత చేయడానికి వీల్లేదు. ఇంకొక పరిశుద్ధమైన వ్యక్తి వెళ్ళి ఆ పెయ్యను బలి ఇవ్వాలన్నమాట. సో దహింపవలను. ఎప్పుడైతే దహించబడిందో వాని చర్మంను మాంసంను రక్తంను పేడయు దహింపవలను. మొత్తం కంప్లీట్ గా బర్న్ చేసిన తర్వాత మరియు యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకొని, దేవదారు కర్ర అంటే సీడార్ వుడ్ అనమాట. సీడార్ వుడ్ అంటే ప్రభువారిని సిలువ వేసిన వుడ్ చెక్క ఏదైతే ఉందో అది సీడార్ వుడ్ అనమాట. తర్వాత హిస్సోపు, ఇక్కడ ఏం వాడారు? హిస్సోపు. హిస్సోపు అంటే ఏంటి? దేవుడు మూడోసారి చెరుకుతో నింపి హిస్సోపు పొడుకుతో తగిలించి ఆయన నోటికి అందించినప్పుడు ఆయన సమాప్తమైందని చెప్పారు కదా. సో అది ఇక్కడ నెరవేరింది. అండ్ రక్తవర్ణపు నూలు బ్యాలెన్స్ ఉండిపోయింది కదా, ఈ రెండు నెరవేరాయి. సరే, రక్తవర్ణపు నూలు ఏంటి అని అంటే దాంట్లో కూడా మిస్టరీ ఉంది. మీకు ఇప్పుడు అర్థమైతే గనక నాకు కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ విషయం చెప్పిన తర్వాత నేను ఈ రక్తవర్ణపు నూలు ఏంటి అనేది చెప్తాను. ఏ వ్యక్తి అయితే రక్తం ముట్టుకొని ప్రత్యక్షపు గుడారంలో ప్రోక్షించాడో అతను వెళ్ళి ఏం చేయాలంట? నీళ్లతో తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో శుభ్రంగా స్నానం చేసి తల స్నానం చేసి పాలెంలో సాయంత్రం వరకు అపవిత్రుడై ఉంటాడు కనుక పాలెంలో ఉండాలనేసి చెప్తారు. తర్వాత ఏ వ్యక్తి అయితే దానబలి అర్పించాడో కాల్చాడో ఆ రెడ్ హైఫన్ని, సో అతను కూడా పాలెంలో ఉండి శుభ్రంగా స్నానం చేసి పాలెంలో ఉండి అపవిత్రత పోయేంత వరకు సాయంకాలం వరకు పాలెంలో ఉండాలన్నమాట. సో ఇప్పటికే అపవిత్రత ఇద్దరు అయిపోయారు. సో తర్వాత రిచువల్ వీళ్ళు చెయ్యకూడదు అనమాట. సో వేరే పవిత్రంగా ఉండే ఒక వ్యక్తి వచ్చి ఆ రెడ్ హైఫర్ భస్మం అయిపోయింది కదా, ఆ యాషెస్ తీసుకొని పాలెము వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలను. సో జలముతో కొంచెం భస్మం తీసుకుని జలంతో కలిపి దాన్ని ఎప్పుడైతే ఒక ఇంట్లో ఎవరైనా వ్యక్తి చనిపోయారు అనుకోండి, ఆ ఇల్లంతా అపవిత్రత అయిపోతుంది. ఆ వ్యక్తితో పాటు కుటుంబం కూడా అపవిత్రత అయిపోతుంది. కాబట్టి మరి ఆ పాపాన్ని కడుక్కోవాలి కాబట్టి ఈ వాటర్ ని వాళ్ళ మీద స్ప్రింకిల్ చేసి ఈ అపవిత్రత అనేది పోగొట్టుకునేవారు అనమాట. పాపాన్ని అనేది పోగొట్టుకునేవారు ఆ రోజుల్లో. సో ఈ భస్మం చేసిన వాడు కూడా అపవిత్రత అయిపోతాడు కదా. సో ఇతను కూడా స్నానం చేసి పాలెంలో సాయంత్రం వరకు అపవిత్రుడుగా ఉంటాడు కాబట్టి పాలెంలో ఉండాలన్నమాట. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడగా, ఆ రోజుల్లో ఇది నిత్యమైన కట్టడగా ఉందన్నమాట. మరి రెడ్ హైఫర్ దేవునికి సూచనగా ఉంది, రిఫరెన్స్ గా ఉంది. దేవుడు కూడా అలాగే చనిపోయాడు. ఎలాగైతే రెడ్ హైఫర్ ఇవ్వబడ్డాదో అలాగే దేవుడు అలాగే సిలువ మీద బంధించారు అన్నాం కదా అని అంటే ఇక్కడ మనం చూస్తాము. ఏంటి మనకి ఇక్కడ కావాల్సిన రెడ్ హైఫర్ కి కావాల్సిన సంబంధించింది ఏంటి? ఒకటి సీడార్ వుడ్, అది సిలువ. సో సిలువ కూడా దొరికింది, అది నేను వేరే వీడియోలో చేస్తాను. అది సీడార్ వుడ్ తో చేయబడింది అనమాట. సో తర్వాత హిస్సోపు కలిపి సీడార్ వుడ్ అలాగే హిస్సోపు అలాగే దానిపైన ఈ రక్తవర్ణపు నూలును పరిచి కాల్చబడుతుంది అనమాట ఈ రెడ్ హైఫర్. సో సెకండ్ మెటీరియల్ వచ్చేసి ఈ హిస్సోప్ అనమాట. హిసోపు ఎలాగా అయింది అని అంటే మనం చూస్తాము, చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉన్నాను కనుక వారు ఒక స్పంజ్ చిరకతో నింపి హిసోపు పొడకకు తగిలించి ఆయన నోటికి అందించి, సిలువ మీద యేసు ప్రభు వారు ఉండినప్పుడు వైన్ ఇస్తారు, ద్రాక్షారసం ఆఫర్ చేసినప్పుడు ఆయన తీసుకోరు, సెకండ్ టైం కూడా ఆఫర్ చేస్తారు ఆయన తీసుకోరు. ఎప్పుడైతే చిరకతో నింపి, ఇక్కడ చిరక అనగానే వెనిగర్ అనమాట. వెనిగర్ అనగానే దేనికి సాదృశ్యంగా ఉందంటే మెడిసిన్ కి సాదృశ్యంగా ఉంది. ఈ వెనిగర్ అనేది చేదుగా ఉంటది. అలాగే వెనిగర్ అనేది అబ్రాడ్ లో పికిల్స్ కు వాడతారు. వెనిగర్ లో కొంచెం ఉప్పేసి ఏదైనా వెజిటేబుల్ కానీ ఏదైనా కూరగాయల ముక్కలు ఉంచితే అది పచ్చడి అయిపోతుంది. మనకలాగా అన్ని నూనెలు కారాలు కలపాల్సిన అవసరం లేదు. సో అలాగే వెనిగర్ మంచి మెడిసిన్ కి సంబంధించిన దాంట్లో వాడతారనమాట. సో కడుపులోకి సంబంధించిన వ్యాధులు కానీ, నంబర్ పెయిన్స్ కానీ, ఏదైనా డైజెస్టివ్ సిస్టమ్కి ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ మెడిసిన్లో ఈ చిరక అనేది యూజ్ చేస్తారన్నమాట. దేవుడు పొందిన గాయాల చేత మనకి స్వస్థత కలుగుచున్నది అని మన వాక్యంలో చూసినట్టు అది ఇక్కడ నెరవేరుతుంది అనమాట. ఎప్పుడైతే లేఖనం నెరవేరాలి కాబట్టే దేవుడు థర్డ్ టైం ఆయన అంతవరకు సహించుకున్నారు. ఆయన
దాహమేసి కాదు తాగింది అడిగింది, కేవలము ఈ లేఖనం నెరవేరడానికే. కీర్తనలు 59వ అధ్యాయం చూస్తే, వారు చేదును నాకు ఆహారంగా పెట్టిరి, నాకు దప్పికగినప్పుడు చిరకను త్రాగించు అనే ఈ వాక్యము అలాగే దహన బలికి సాదృశ్యంగా ఉండడానికి, ఎందుకంటే బలి అవ్వడానికే కేవలం నీకోసం నా కోసము వచ్చారు కాబట్టి, ఇది నెరవేరారు కాబట్టే ఆయన తీసుకున్నారు. అలాగే ఇంకొక లేఖనం కూడా ఉంది. కీర్తనలు 51వ అధ్యాయం 7వ వచనంలో, నేను పవిత్రుడగినట్లు హిసోపుతో నా పాపము పరిహరింపుము, హిమం కంటేను నేను తెల్లగా ఉన్నట్లు నీవు నన్ను కడుగుము అనే లేఖనం కూడా నెరవేరడానికి ఇది జరిగిందనమాట. సో సీడార్ వుడ్ అయిపోయింది, హిసోప్ అయిపోయింది, మరి ఇంకొకటి ఏంటి అని మిమ్మల్ని ఆల్రెడీ ప్రశ్న అడిగాను కదా. రక్తవర్ణపు నూలు అంటే ఒక నెట్ లాంటి నెట్ లాంటి క్లాత్ అనమాట, రెడ్ పల్చని నూలు. సో దేవుడు ఆ రోజుల్లో లెనిన్ వేసుకున్నవారు అనమాట. ఆయన వస్త్రం కూడా లెనిన్ క్లాత్ అనమాట. ఆయన చిన్న గుడ్డ ఉంటే ఆ లెనిన్ క్లాత్ చిన్న నూలు, లెనిన్ అంటే చాలా పలుచగా ఉంటుంది, నెట్లో కూడా ఉండదు. అలాంటి నూలు రక్తం ద్వారా ఏమైంది, రక్త వర్ణపు నూలైంది. సో కంప్లీట్గా రెడ్ హైఫర్ స్థానంలో దేవుడు బలి అయ్యారు అనడానికి ఈ 3 నిదర్శనంగా ఉన్నాయి. చాలా ఆశ్చర్యంగా ఉంటది. దేవుడు మన కోసం ఎంత త్యాగం చేసిన విధానము మనం చూస్తే, ఎంత ప్లాన్ చేసి పకడ్బందీగా ఏ రోజు చంపించాలనుకున్నా సరే అన్ని దాటుకొని మన కోసం ఎంతో సాహసం చేసి సాతాను మధ్య మనుషుల మధ్య ఎంత కుట్రలు పడినా ఆయన పుట్టి జీవితాంతం మనకు ఒక మాదిరిని చూపించి మళ్ళీ మన కోసం మరణించారని అంటే, మరణించి తిరిగి లేచి మళ్ళీ మనకి మోక్షాన్ని అందజేస్తానని వెళ్ళి మళ్ళీ రాకడికి మీరు సిద్ధపడండి అన్నట్టు మనకు అన్ని సూచనలు, అన్ని ప్రూఫ్లు, అన్ని ఆధారాలు ఇస్తున్నారంటే దేవుని ప్రేమ ఎంత గొప్పది. సో ఇక్కడితో కొంచెం పాట అయితే అయింది. నేను ఆల్రెడీ ఇంకొక వీడియో చేశాను, ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ అంటే దేవుని మందసం మీద ప్రోక్షిస్తారన్నమాట ఈ రెడ్ హైఫర్ రక్తాన్ని. సో అదే ప్లేస్ లో ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ దేవుని సిలువ వేసిన ప్లేస్ లో ఎర్త్క్వేక్ వచ్చింది కాబట్టి, దేవుడు మరణించిన సమాప్తం ఆయన అన్న వెంటనే ఎర్త్క్వేక్ వచ్చింది కాబట్టి వెంటనే 20 feet కిందకు వెళ్ళి ఆ రక్తము ఈ మందసం మీద పడి, సో ఇక్కడ కూడా రెడ్ హైఫర్ ఒక విధానమే, ఈ దహన బలి యొక్క విధానమే జరిగింది. సో ఇదంతా మిస్టరీలో ఉంటది, చాలా ఆశ్చర్యంగా ఉంది, ఇంట్రెస్టింగ్ గా ఉంటది. ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్ గురించి కంప్లీట్ గా నేను వేరే వీడియో చేస్తాను, ఎందుకంటే లెంత్ సరిపోదు కాబట్టి. సో ఇక్కడికి ఒక మిస్టరీ అయితే అయిపోయింది. ఇప్పుడు సెకండ్ మిస్టరీ అనమాట. సో రెడ్ హైఫర్ రెడ్ హైఫర్ బలి ఇవ్వడానికి పాలెము అన్న వర్డ్ మనం యూజ్ చేయడం ఇక్కడ చూస్తాము. 19వ అధ్యాయంలో మనం చూస్తాము. ఈ పాలెము ఎక్కడ ఉండేది ఒకప్పుడు అని సైంటిస్ట్ రీసెర్చ్ చేసినప్పుడు, అక్కడ ఉన్న ఇస్రాయేలీ ఆర్కియాలజిస్ట్ రీసెర్చ్ చేసినప్పుడు అసలు నిజంగా, ఎందుకంటే 2000 సంవత్సరాల వరకు నిలిపివేసిన బలులు మళ్ళీ స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు మళ్ళీ వేరే విధంగా చేయాలని అనుకోరు. దేవుడు ఎలాగైతే నిబంధన స్థిరపరిచారో ఆ కట్టడి ద్వారా మనమైతే ఈ దేవుడు మన పాపాల కోసం వెల చెల్లించేశారు కాబట్టి మనం ఈజీగా పాపాలు చేసేసి మోకాలేసి క్షమించు ప్రభువా అని మనం అడిగేసినంత ఈజీ కాదు. వాళ్ళు చాలా మనం చూస్తాము నిర్గమకాండంలో కట్టడలు కానీ, రూల్స్ కానీ, రెగ్యులేషన్స్ కానీ, లాస్ కానీ ఎంత ఖచ్చితంగా ఉంటాయో వాళ్ళు ఎంత ఖచ్చితంగా పాటించేవారు. విశ్రాంతి దినము కట్టెలు మోసినందుకు చంపివేయడం మనం చూస్తాం, అంత ఖచ్చితంగా వాళ్ళ కట్టడలు ఉంటాయి. దేవుని మాట అంత తూచా తప్పకుండా వాళ్ళు వింటారు కాబట్టి. సో ఎలాగైతే దేవుడు కోరాడో, ఆనాడు ఎలాగైతే బలులు అర్పించారో అదే విధంగా వీళ్ళు బలులు అర్పించాలి అని వీళ్ళు అనుకుంటున్నారు. సో అందుకే ఈ రీసెర్చ్ అంతా భాగంలో మనకి ఇవన్నీ తెలుస్తున్నాయి అనమాట. సో రీసెర్చ్ చేసినప్పుడు జొనాథన్ అడ్లర్ అనే ఇస్రాయేలీ ఆర్కియాలజిస్ట్ అంటే మనందరికీ తెలుసు, తవ్వకాలు భూమిలో ఎప్పటికప్పుడు ఏం జరుగుతాయి, ఏం దొరుకుతాయి అనేసి వాళ్ళు ఎప్పటికప్పుడు రీసెర్చ్ చేస్తూ ఉంటారు అనమాట. అది కూడా చిన్న బ్రష్ తో మట్టిని తీస్తూ ఏమైనా దొరుకుతాయా అనేసి. తవ్వకాలు మరీ ఎక్కువగా తవ్వకాలు మిషన్లు పెట్టి చేయరండి, చాలా కష్టమైనది ఆ వృత్తి అనేది. సో చిన్న బ్రష్ తోటి తవ్వుకుంటూ వెళ్తారనమాట, అంత కష్టంగా ఉంటుంది. సో నిజంగా ఆ రోజుల్లో ఈ పాలెం ఎక్కడుంది, ఈ దహన బలులు ఎక్కడ ఇచ్చేవారు, సాక్రిఫైసెస్ ఎక్కడ జరిగేవని రీసెర్చ్ లో భాగంగా ఒక ప్లేస్ అయితే కనుక్కున్నారు. అది మౌంట్ ఆఫ్ ఆలివ్స్ లో. It's had to be exactly at the front, a place that the priest that made this ceremony can see the holy of the holy place. Rabbi Yitzhak Mamo heads Yuvnei Jerusalem, dedicated to the goal of rebuilding the Third Temple.
He owns the land here on the Mount of Olives. And we hope that in a year and a half from today, we can make here in this area the ceremony of the red heifer. Because they are priests, so anyway, they don't go to any cemetery, and they are pure, and they are waiting. So we have the priest, we have the red heifer, we have the land, and we have everything ready. We just need to wait another 1.5 years. ఈ వీడియో మే 2023లోది. ఆయన ఏం చెప్తున్నారంటే ఆ నించున్న ప్లేస్ పాలంకి యూజ్ చేసేది. సో మాకు ఎవ్రీథింగ్ రెడీగా ఉంది, ప్రధాన యాజకుడు రెడీగా ఉన్నాడు, రెడ్ హైఫర్ రెడీగా ఉంది, పాలం రెడీగా ఉంది, జలం రెడీగా ఉంది, ఎవ్రీథింగ్ రెడీగా ఉంది. సో మేము మా పనులు స్టార్ట్ చేయడానికి మాకు ఇదే సరైన సమయం, 1.5 ఇయర్లోనే మేము స్టార్ట్ చేస్తాము అని అయితే ఆయన చెప్తున్నారు. అక్కడే పక్కనే మౌంట్ ఆఫ్ ఆలివ్స్ అనే ప్లేస్ లో ఆ రోజుల్లో సాక్రిఫైసెస్ చేశారని సైంటిస్ట్ నిర్ధారించారనమాట. సో పాలం కూడా దొరికేసింది, రెడ్ హైఫర్ కూడా పుట్టేసింది. ఎక్కడైతే పూర్వం రోజుల్లో దహనబలి ఇచ్చారో అది కూడా స్థలం దొరికేసింది. మరి ఇంకేంటి లేట్ అని అంటే, రీసెంట్ గా ఒక వ్యక్తి ఒక గొర్రెని అదే ప్లేస్ లో బలి ఇవ్వబోతుంటే పోలీసులు చూసి అడ్డుకున్నారనమాట. అడ్డుకొని అరెస్ట్ చేశారు. అది న్యూస్ లో కూడా వచ్చింది. దీనికి ఖచ్చితంగా మనం చూస్తే పర్మిషన్ అనేది చాలా అవసరం, లీగల్ పర్మిషన్ అనేది అవసరం వీళ్ళు దహన బలి అర్పించాలన్న. ఎందుకంటే మనకి ఎలాగైతే క్రిస్టియన్స్ కి మనకి ఎలాగైతే ఈ విషయాలని తెలుసు, ముస్లిమ్స్ కూడా అలాగే తెలుసు. ఎందుకంటే బైబిల్ ఇంత అయితే బైబిల్లో ఉన్న చాలా విషయాలు, ఖురాన్ ఇంత అనమాట. అంటే బైబిల్లో ఉన్న చాలా విషయాలు అందులో ఉంటే ఎక్కువ జీసస్ గురించి ఉంటది. సో వాళ్ళకు కూడా ఇవన్నీ తెలుసు, రెడ్ హైఫర్ గురించి తెలుసు, అలాగే థర్డ్ టెంపుల్ గురించి తెలుసు, బలుల గురించి తెలుసు, అన్ని తెలుసు. సో వాళ్ళకు కూడా ఒక చోట ఉంటది కదా, ఈ రెడ్ హైఫర్ వచ్చేసింది, థర్డ్ టెంపుల్ కడితే ఈసా వస్తారు అనేసి వాళ్ళు జీసస్ ని ఈసా అంటారు అనమాట. ఖచ్చితంగా ఇజ్రాయెల్ తనంతట తాను టెంపుల్ అయితే కట్టలేదు, కానీ కట్టే ధైర్యం అయితే చేయగలదు. ఎందుకంటే ప్రపంచ దేశాలు అన్నిటికన్నా చాలా చిన్న దేశమైనా సరే, మధ్యలో భూమిలో మధ్యలో చిన్న దేశమైనా సరే చాలా పవర్ఫుల్ అనే దేశం మనం చూస్తాం. ఐరన్ డోమ్ ఎలాగే మిసైల్ ని గాల్లోనే భస్మం చేస్తుంది అనేది. సో ఖచ్చితంగా ఇది ఇల్లీగల్, దీనికి పర్మిషన్ అయితే కావాలి. సో అంతా అయిపోయింది, ఇంకేంటి మిగిలిందని అంటే ఇక్కడ లివింగ్ వాటర్ కావాలి. సో మనం నెంబర్ 19 చాప్టర్ లో చూస్తే 17th వర్స్ చూస్తే 17వ వచనంలో మనం చూస్తే ఏమని రాసింది, అపవిత్రుని కొరకు వారు పాప పరిహార్థమైన హోమ భస్మంలోనిది కొంచెం తీసుకొని వలను, పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలను. ఏంటి పారు నీళ్లు? నేను మీకు ఆల్రెడీ చెప్పాను, ఈ భస్మము నీళ్లతో కలిపి స్ప్రింకిల్ చేసుకుంటారు, చల్లుకుంటారు. సో అప్పుడు వాళ్ళ పాపం అనేది పోతుంది అనమాట. ఈ పారు నీళ్లు, అది కూడా నీళ్లు అనలేదు, పారు నీళ్లు అని అంటే ఎప్పుడు ఫ్లో అవుతున్న నీళ్ళు అనమాట. చూడండి, ఒక కప్పులో నీళ్ళు అలా వేసి పెడితే, లేదంటే ఒక టంబ్లర్ లో గానీ ఒక బకెట్ లో గానీ నీళ్లు వేసి పెడితే అది ఏమవుతుంది, అపవిత్రత అయిపోతుంది. ఎందుకంటే దాని మీద ఈగలు గానీ దోమలు గానీ వాళ్ళం జరుగుతుంది. సో ఫ్రెష్ వాటర్ అనేది వీళ్ళకి అవసరం అనమాట. ఫ్రెష్ వాటర్ తో కంప్లీట్ గా పవిత్రత చేయాలంటే పవిత్రత ఉండేదే కావాలి, పవిత్రమైన జలమే కావాలి, పవిత్రమైన రెడ్ హైఫర్ కావాలి, పవిత్రమైన సీడా రోడ్ గానీ సోప్ గానీ ప్రతిదీ పవిత్రమైనదే కావాలి, పవిత్రమైన మనుషులే కావాలి. చూడండి, ఒక చేసిన విధానము మళ్ళీ వాళ్ళే చేయట్లేదు, మళ్ళీ వేరొక పరిశుద్ధమైన వ్యక్తి వస్తున్నారు. అంత పవిత్రంగా వీళ్ళు ఉంటారన్నమాట. సో అంత పవిత్రంగా ఉన్నప్పుడు వాళ్ళు పారు నీళ్లు అంటే స్టాగ్నెంట్ గా ఉండే ఒక చోట నిలిచే నీళ్లు కాదు వాళ్ళకి కావాల్సింది, పారు నీళ్ళు కావాలి. అది కూడా అప్పట్లో యూజ్ చేసే నీళ్ళు అనమాట. ఇది ఎక్కడి నుంచి వస్తుంది అన్నప్పుడు జూన్ 2004లో దీన్ని కనుక్కున్నారనమాట. ఏం కనుక్కున్నారంటే, మనం చూస్తాం యోహాను 9వ అధ్యాయం 7వ వచనంలో యేసు ప్రభు వారు పుట్టుగుడ్డు వారిని ఎక్కడైతే నేల మీద ఉమ్ము వేసి ఒక మడ్డులా ఫామ్ చేసి ఆ మట్టిని కళ్ళకు పామి వెళ్ళి ఈ సీలోమ్ అనే కోనేటిలో కడుక్కోమని చెప్తారో అదే కోనేటి వీళ్ళు కనుక్కోవడం జరిగిందనమాట. సో 70 ADలో మొత్తం రోమన్స్ డిస్ట్రాయ్ చేసినప్పుడు అక్కడంతా డట్టుతో నిండిపోయి మొత్తం కప్పబడిపోయిందనమాట. మెట్లు కానీ కోనేటిలో మనం చూస్తాం, మెట్లు ఉంటాయి, మెట్లో దిగి మనకు కావాల్సిన నీళ్లు తీసుకోవడం కానీ అవసరాలకి వాడుకోవడం కానీ జరుగుతుంది. ఈ మెట్లతో పాటు ఈ కోనేటిని కూడా వాళ్ళు కనుక్కోవడం జరిగింది. ఎంత ఆశ్చర్యం చూడండి. కప్పబడిపోయిన మెట్లన్నీ వీళ్ళు కనుగొని అదంతా శుభ్రం చేసినప్పుడు అది కరెక్ట్గా ఎక్కడైతే మౌంట్ ఆఫ్ ఆలివ్స్ ఎక్కడైతే సాక్రిఫైస్ జరిగేదో అక్కడి నుంచి ఇక్కడి వరకు
ఒక దారి వాళ్ళు కనుగొన్నారనమాట. ఆ దారిని యూజ్ చేయకుండా పవిత్రంగా అలాగే ఉంచేస్తారు. ఎందుకంటే కోనేటిలో వాటర్ తీసుకొని రెడ్ హైఫర్ బల అవుతున్నప్పుడు బర్న్ అవుతున్నప్పుడు యాషెస్ వస్తున్నాయో సేమ్ ఒకదాని తర్వాత ఒకటి జరగాలి కదా. సో జరుగుతున్నప్పుడు కోనేటికి వెళ్ళి నీళ్ళు తీసుకుని మళ్ళీ పాలెంలోకి రావాలి. ఇదంతా ఆ రోజుల్లో ఎలాగ జరిగేదో ఇప్పుడు కూడా అలాగే జరగాలి కాబట్టి ఆ కనిపెట్టిన స్టెప్స్ దానంతా భద్రపరిచి ఉంచారనమాట. ఎక్కడైతే యేసుప్రభు వారు స్వస్థపరిచారో అదే కోనేటి అనమాట. సో పాలు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని అంటే ఇది ఎలాగ దొరికిందని అంటే పైప్స్ బాగు చేస్తున్నారు అనమాట. అక్కడ మొత్తం ప్రాంతం అంతా అదంతా ఓల్డ్ సిటీ కాబట్టి పైప్స్ని బాగు చేస్తున్నప్పుడు ఇది అనుకోకుండా ఆ పైప్ ఈ ఒక కోనేటికి లింక్ అయిందనమాట, కప్పబడిన కోనేటికి. సో ఈ కోనేటి ఏంటి అని చూసినప్పుడు ఇదే ఆ రోజుల్లో అక్కడ ఉండే పాత రహదారి ఉండడం, ఆ రహదారి కప్పబడిపోయి ఉండడం. సో అదే గీహోన్ స్ప్రింగ్ కి అంటే అదే పెద్ద నదికి లింక్ అయి ఉండడం, ఆ పైప్ అనేది లింక్ అయి ఉండడం, ఇదంతా ఆశ్చర్యంగా వాళ్ళు కనిపెట్టారనమాట. మరి కోనేటి దొరికింది, నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయని అంటే ఇక్కడ కోనేటి కన్నా లివింగ్ వాటర్ పారు నీళ్ళు మనకు అవసరం కదా. అంటే సరిగ్గా ఈ కోనేటికి గీహోన్ స్ప్రింగ్ ద్వారా నీళ్ళు ఉబ్బుకి వస్తున్నాయన్నమాట. ఈ పైపులు ఉండడం, ఈ గీహోన్ స్ప్రింగ్కి లింక్ అయి ఉండడం, అక్కడి నుంచి నీళ్ళు ఉబ్బుకి రావడం వీళ్ళు కనిపెట్టారనమాట. సో ఇదంతా ఒక ట్రెడిషనల్ సైట్. ఆ రోజుల్లో యేసుప్రభు గారు నడిచిన రహదారి కానీ ప్రతిదీ అలా చెక్కు చెదరకుండా అలాగే ఉన్నాయి. సో ఈ కోనేటి కూడా అలాగే దొరికింది. ఇదంతా ట్రెడిషనల్ సైట్. ఊహించుకొని చూడండి, ఆ రోజుల్లో ఉన్నట్టు ఆ దహన బలులు ఎలాగైతే ఇచ్చేవారో ఈ రోజు కూడా అదే రెడ్ హైఫర్తో అదే సాక్రిఫైసెస్ ఇచ్చే ప్లేస్లో అదే రహదారిలో అదే కోనేటి నీళ్ళతో సాక్రిఫైస్ చేసిన తర్వాత వాళ్ళ పండగ కానీ అదంతా ఆలోచించి చూడండి. వాళ్ళు ఇదంతా పెద్ద ఉత్సవంలా చేస్తారు, ఎందుకంటే 2000 సంవత్సరాల తర్వాత కాబట్టి. సో ఎప్పుడైతే ఇప్పుడు కొంచెం కొంతమంది జ్యూస్ తప్పిపోయారు, కొంతమంది జ్యూస్ మారిన యూదులు మారిన క్రిస్టియన్స్ నిలువెచ్చగా ఉన్నారేమో, కానీ ఎప్పుడైతే ఈ దహన బలులు స్టార్ట్ చేశారో వాళ్ళు ఖచ్చితంగా విప్లవం అనేది స్టార్ట్ అవ్వబోతుంది. ఖచ్చితంగా ఇది ఒక పెద్ద ప్రపంచంలోనే ఇది పెద్ద సంచలనంగా మారబోతుంది. ఖచ్చితంగా ఇది ఫ్యూచర్ లో జరుగుతుంది. ఎన్ని యుద్ధాలు చేసినా సరే ఖచ్చితంగా టెంపుల్ ని అయితే వాళ్ళు స్వాధీనం చేసుకుని ఆ డోమ్ ఆఫ్ ద రాక్ ని స్వాధీనం చేసుకుని వాళ్ళ టెంపుల్ అయితే ఖచ్చితంగా కట్టడం జరుగుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇదంతా కోఇన్సిడెన్స్ లా అనిపిస్తుందా మీకు? ఇదంతా అనుకోకుండా జరిగినట్టు అనిపిస్తుందా? ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి ఖచ్చితంగా నెరవేరాలి కాబట్టి, ఖచ్చితంగా జరగవలసి ఉన్నవి కాబట్టి ఇదంతా ఒకదాని తర్వాత ఒకటి విప్పుముడిలా విప్పుకుంటూ వస్తుంది. ప్రతిదీ నెరవేరుతున్నాయి. దేవుడు ఎలాగైతే ఆ రోజుల్లో మనకి ముందే రాసి పెట్టారో ప్రతిదీ బైబిల్లో ప్రతిదీ నెరవేరిపోతున్నాయి. ఇదొక్కటే కాదు, చాలా విషయాలు ఉన్నాయి. రీల్స్లో ఫాలో అవుతున్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరికి షేర్ చేస్తున్నారు. గ్లోరీ టు గాడ్. అలాగే అక్కడ చెప్పలేని చాలా విషయాలు అక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తే ఇక్కడ నేను ఇంకొంచెం ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తానన్నమాట. చాలా డీటెయిల్ గా చాలా విషయాలు చెప్పాలి, చాలా షేర్ చేసుకోవాలి. నేను అన్ని బుక్స్ రాసుకున్నాను, అవన్నీ నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తాను. చాలా ప్రూఫ్స్ ఉన్నాయి. మనం ఒక్కొక్క పేజ్ లో మనం చూస్తే ఒక్కొక్క వచనం ఒక్కొక్క ప్రూఫ్ అన్నట్టు. ఎందుకంటే చాలా మందికి ప్రూఫ్లే అవసరం. ఎందుకంటే ప్రూఫ్లో విశ్వాసాన్ని పెంచుతుంది, దేవుడి వైపుకి నడిపిస్తుంది. సో ఈ ప్రూఫ్లో గురించి మాట్లాడే మంది చాలా అతి తక్కువ. సో ఈ ఛానల్ కంప్లీట్గా దేవుని యొక్క బైబిల్ ప్రూఫ్స్కే నేను అంకితం చేస్తున్నాను. ఖచ్చితంగా మీరు చాలా ఇంపార్టెంట్ అయినవి, ఇంట్రెస్టింగ్ అయిన వీడియోస్ అనేవి ముందు చూస్తారు. ఖచ్చితంగా ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నిద్రపోతున్న నిలువెచ్చని క్రైస్తవులు ఎవరైతే ఉన్నారో ఎప్పుడో వస్తారులే, రాకడ ఎప్పుడో జరుగుతుందిలే. మొన్న ఒక కామెంట్ చేశారు, ఏదో క్యాలిక్యులేషన్ చేసి 1,00,000 సంవత్సరాల తర్వాత దేవుడు వస్తారు అని చెప్తున్నారు. సో ఇవన్నీ తెలియక, బైబిల్ తెలియక, ఇప్పుడు జరుగుతున్న విషయాలు తెలియక, నాలెడ్జ్ లేక, ఎందుకంటే దేవుడు చెప్తారు
జ్ఞానం లేకనే నా ప్రజలు నశించిపోతున్నారు అనేసి. సో మనమందరం జ్ఞానం లేకుండానే ఇంకా ఎప్పుడో వస్తారు, ఇంకా ఎప్పుడో జరుగుతుంది, ఇంకెప్పుడో అవుతుంది అన్నట్టు మనం చాలా లోకంలో పడిపోయి జీవిస్తున్నాం. ఇది మేలుకోవాల్సిన సమయం. ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. నులివెచ్చగా ఉన్న క్రైస్తవునికి ప్రతి విషయాలు గాని, ప్రూఫ్స్ గాని, రాకడ ముందు జరిగే విషయాలు గాని, రాకడ తర్వాత గాని, రాకడ జరుగుతున్నప్పుడు గాని ప్రతి విషయాలు ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఆత్మ రక్షింపబడాలి. అందుకే ప్రభువారు ఎలాగైతే డెడ్ హైఫర్ బలి అవ్వారో సేమ్ అదే విధంగా నరకం అనుభవిస్తూ ఆయన మరణించారు. మన కోసం మళ్ళా తిరిగి లేచారు. సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి అని చెప్పి వెళ్ళారు. ఈ రోజున మనం అది మర్చిపోతున్నాం. సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి ఏముంది, జస్ట్ షేర్. ఒక చిన్న షేర్ చేస్తే ఈ రోజుల్లో ప్రతి ఇంటికి పాంప్లెట్ ఇచ్చి ఆ రోజుల్లో చెప్పేవారు, సువార్త ప్రకటించేవారు. కానీ ఇప్పుడు ఈ రోజుల్లో ఒక్క షేర్ చేస్తే మీరు గాస్పెల్ అందించిన వారు అవుతారు, సువార్త ప్రకటించిన వారు అవుతారు. సో ఖచ్చితంగా ఇది గుర్తించుకోండి. దేవుని యొక్క మర్మాలు కానీ, ప్రూఫ్స్ కానీ, ఎవిడెన్సెస్ కానీ ప్రతిదీ ఛానల్ లభించబడతాయి. ఖచ్చితంగా ఈ వీడియోస్ అందరికీ షేర్ చేయండి. షాలోమ్, మరణాత, ప్రైజ్ ది లార్డ్.